మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం, అస్సలాముఅలైకుం. ఈరోజు నజరుల్లా షా దర్గా మరియు ఖాదర్ హుసేన్ మసీదు వక్ఫ్ బోర్డ్ నుంచి డైరెక్ట్ మేనేజ్మెంట్ తీసుకోబడింది. ఈరోజు నుంచి వక్ఫ్ బోర్డులోకి డైరెక్ట్ మేనేజ్మెంట్లోకి ఇది ఏదైతే వక్ఫ్ బోర్డుకి సంబంధించి నజరుల్లా షా దర్గాను మరియు ఖాదర్ హుసేన్ మసీద్, ఈ రెండు మసీదులు ఇప్పుడు మా హ్యాండ్ ఓవర్ అజ్యూమ్ చేసుకున్నాము. వాళ్ళు ఇవ్వలేదు, సో మేము అజ్యూమ్ చేసుకున్నాము. మరి దాని తర్వాత లీగల్గా ఏదైతే షాప్స్ వగేరా నజరుల్లా షా దర్గాకి సంబంధించిన షాపులు మరియు ఖాదర్ హుసేన్ మసీద్ సంబంధించిన షాపులు ఇవి ఏదైతే ఉన్నాయో మేము ఇది రాసుకున్నాము, పంచనామా చేసి ఇప్పుడు ఆ యొక్క మసీదులు మనం హ్యాండ్ ఓవర్ ప్రస్తుతానికి చేసుకున్నాము. నెక్స్ట్ ఏదైనా ఇబ్బంది కలుపుకోకుండా నెక్స్ట్ ఏదైనా ప్రొసీజర్ ఏదో ఫాలో చేసి లీగల్గా అది ఇది చేస్తాము. సో ఈ రోజుకైతే ఈరోజు 17వ తేదీన డిసెంబర్ 25న మేము డిసెంబర్ 17, 25 ఈరోజు తీసుకున్నాము. సో ఈరోజు ఇవాళ నుండి నజరుల్లా షా దర్గా కోర్టు ఆర్డర్ ప్రకారము కమిటీ వేయండి, దానికి ఏదైతే ఎంకరేజ్మెంట్స్ ఉంటే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో దానికన్నా ముందు ఫస్ట్ మేము అది డైరెక్ట్ మేనేజ్మెంట్ తీసుకున్న తర్వాత కమిటీ కానీ దానికి వచ్చే ఏదైతే ఎంకరేజ్మెంట్స్ అది కానీ చేయగలుగుతాము యాజ్ పర్ కోర్ట్ ప్రొసీజర్. ఇంకా నెక్స్ట్ నజీర్ హుసేన్ షా దర్గా వచ్చి దానికి నోటీస్ ఇచ్చాము, వాళ్ళు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. సో దాని అయ్యి మేము అది గెజెట్ నోటిఫైడ్ 1964 నజీర్ షా దర్గా, దాన్ని కూడా ఈరోజు తీసుకున్నాం. సో ఈ రోజుకైతే ఇది ఒక ఇది 40 ఏళ్ళుగా మేమే అభివృద్ధి చేస్తున్నాము. ఇప్పుడు ఈరోజు వచ్చి వక్ఫ్ బోర్డు వాళ్ళు స్వాధీనం చేసుకుంటే మేము ఎట్లా ఊరుకోవాలో, అంటే యాక్చువల్గా ఇది ఎవరిది సూత్రం కాదు, వారసత్వం ద్వారా తీసుకునే కాబట్టి అది మీదే గత 4 ఏళ్ల క్రితమే వక్ఫ్ బోర్డు వాళ్ళు మాకు సంబంధం లేదని ఇచ్చినారు. మళ్ళీ ఈరోజే వాళ్ళే వచ్చి ఎట్లా స్వాధీనం చేసుకుంటారు? మీరు అడిగేది ఏ మసీద్ దర్గా గురించా? నజరుల్లా షా దర్గా. ఇప్పుడు నేను చూశాను, ఆయన చూపించింది. కానీ దాంట్లో ఏముందంటే వక్ఫ్ బోర్డు అప్పుడు ఉండే ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇది రిజిస్టర్ కాలేదు వక్ఫ్ బోర్డులో అని ఉంది, కానీ ఇది వక్ఫ్ బోర్డు ఇది కాదని చెప్పి ఇవ్వలేదు క్లారిటీ. ఏమంటే దాంట్లో ఇది నాట్ రిజిస్టర్డ్ ఇన్ ద వక్ఫ్ బోర్డ్ అని చెప్పారు, కానీ ఇది వక్ఫ్ బోర్డుది కాదు, వక్ఫ్ బోర్డుకి సంబంధం లేదని వాట చెప్పలేదు. ఇదొకటేనా, ఇంకా ఏమైనా ఉన్నాయి సార్ పొద్దుటూరులో? సార్ పొద్దుటూరులో దాదాపు ఒక గెజెట్ నోటిఫైడ్ కొన్ని ఉన్నాయి అండ్ అన్నోటిఫైడ్ కొన్ని ఉన్నాయి. ఎగ్జాక్ట్ నెంబరు మీకు మళ్ళీ నేను చెప్తాను. కోర్టు ఉత్తర్వుల మేరకు వచ్చారా లేకపోతే మీరు మామూలు? నజరుల్లా షా దర్గా వచ్చి కోర్టు ఉత్తర్వుల మేరకు ఏమి ఇచ్చారంటే, కోర్టు ఉత్తర్వులు ఒకటి దానికి ఏదైతే ఎంకరేజ్మెంట్ ఉందో ఆ ఎంకరేజ్మెంట్ ఇది చేయండి, తర్వాత దాన్ని కమిటీ వేయండి అని చెప్పి ఇచ్చింటే ఇవ్వాలంటే ఫస్ట్ మేము అది అజ్యూమ్ చేసి ఫస్ట్ డైరెక్ట్ మేనేజ్మెంట్లో తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము మా చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారు మరియు సిఓ గారు ఎవరైతే ఉన్నారో ఒక బోర్డు మెంబర్లు అంతా కలిసి దీన్ని ఫస్ట్ తీసుకుందాము. తీసుకున్న తర్వాత దీనికి సర్వే చేసి తర్వాత కమిటీ కూడా వాళ్ళు చూసి ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి చూసి చేద్దామనే ఉద్దేశంతో ఫస్ట్ ఇది తీసుకున్నాం అన్నమాట. వాళ్ళు కోర్టుకు పోయి మళ్ళీ రేపు స్టే తెచ్చుకుంటే మళ్ళీ అది ఎవరికైనా అది లీగల్లీ అది ఏమున్నా వాళ్ళు కోర్టులో చూసుకోవచ్చు. దాని గురించి నేనేం కామెంట్ చేయలేను. ఏదైనా కోర్టు ఏదైతే చెప్తే అది చేయగలుగుతాం. అడుగునే ప్రయత్నం జరిగింది లేదు, మేము ఇయ్యమన్నారు, సర్లేండి అని చెప్పి మేము అజ్యూమ్ చేసుకొని మేమే ఇంకా తీసుకున్నట్లు ఇంకా మా దాంట్లో చేర్చుకున్నట్లు పోయి అక్కడ ఉండే దాంట్లో స్ట్రెచ్ కానీ అవన్నీ కానీ తీసుకొని పంచనామా చేస్తాము విఆర్ఓ గారి సమక్షంలో. ఇంకా ప్రొద్దుటూరులో చాలా మసీదులు ఇలాగే ఉన్నాయి, వాళ్ళని తీసుకోకుండా మాత్రమే మేము ఒకటి సార్, మేము అన్నీ వక్ఫ్ బోర్డ్ అంటేనే మేము తీసేసుకొని మేము ఏదో చేసేస్తామని కాదు. వక్ఫ్ బోర్డ్ అనేది ఎందుకు ఉందంటే ఎవరైనా సరే, ఏ మసీదు మాన్యమైనా సరే, ఏదైనా దర్గా మాన్యం ఏదైనా సరే వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు లేదా, ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు లేదా, ఇది ఆడిట్ రిపోర్ట్స్ మెయింటైన్ చేస్తున్నారు లేదా, రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, అదొక్కటి మేము చూసాం. ఇయర్లీ వైజ్ మాకు ఆడిట్ రిపోర్ట్స్ చేయాలి ఉంటుంది. ఇంకా అంతేగాని వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయకుంటే మేము డిఎంలో తీసుకున్న తర్వాత వాళ్ళకే మళ్ళీ ఏదన్నా మంచి కమిటీ వాళ్ళు మేము కరెక్ట్ మెయింటైన్ చేస్తాం సార్ అంటే వాళ్ళకే ఇస్తాం. అంతేగాని మేము తీసుకొని మేమే ఇంకా దీనికి చేసేస్తాము మా కిందే ఉండాలా అనేది అది రాంగ్ కన్సెప్షన్, అదైతే కాదు. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా
ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.